దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఇక్కడ ఈ వాక్యం కనుక మనకు చూస్తే మన అన్ని విషయాల్లోనూ ఆయన సమృద్ధిని కలుగజేస్తాడు అని చెప్పబడింది. అన్ని విషయాల్లో ఏం కలుగజేస్తారండి దేవుడు అంటే సమృద్ధి, కొంచెం కాదు సమృద్ధిని కలుగజేస్తాను. సమృద్ధి అంటే మనకి కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ, లేకపోతే నిండుగా కదండి. మరి ఎప్పుడు దేవుడు కలుగజేస్తాడు మనకి, మనం ఎలా ఉంటాయంటే ఆ పైన అధ్యాయం అంతా మనం చదివినప్పుడు దేవుని ఆజ్ఞలకు మనం లోబడి ఆయన చెప్పినట్లు మనం జీవించినట్లయితే, ఆయన ఏదైతే మన నుంచి కోరుకుంటున్నారో అలా కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు. మనం ఏంటంటే మనకు నచ్చినట్టు మనం జీవించి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, మనకి సమృద్ధిని కలుగజేయాలి అని అనుకుంటాం. మనం ఎలా అయితే మన పిల్లల గురించి ఆలోచిస్తామో, వాళ్ళు బాగుండాలి, మంచిగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని మనం ఎలా అయితే మన పిల్లల గురించి ఆలోచిస్తామో, దేవుడు కూడా మన గురించి అలాగే ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు. మనం బాగుండాలి, ఆయన రాజ్యంలో నిత్యము ఉండాలి, ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలైన యాజక సమూహంగా, రాజులైన యాజక సమూహంగా ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనల్ని అలా మార్చే క్రమంలో మనకి కొన్ని శ్రమలు ఎదురు కావచ్చు. ఎలా అయితే మన పిల్లలకి కఠినంగా ఉన్న కొన్ని కోర్సులు మనం నేర్పిస్తామో, వాళ్ళు ఇబ్బంది పడిన ఎగ్జామ్స్, చదువులు అంటే ఎవరికి ఇష్టం ఉంటాయండి కదా. కానీ కష్టంగా ఉన్న మనం ఏం చేస్తాం, స్కూల్కి మాత్రం ఖచ్చితంగా పంపిస్తాం. వాళ్ళు చదవాలని కోరుకుంటాం. అది టఫ్గా ఉన్న ఎగ్జామ్ అయినా సరే దాన్ని వాళ్ళకి ప్రిపేర్ చేస్తాం మనం. ఎందుకని, అది పాస్ అయితే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అని. అలాగే దేవుడు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తారు. మనకి ఎదురయ్యే మన స్కూల్ పిల్లలకి ఎలా అయితే ఎగ్జామ్స్, చదువుకునే పిల్లలకి ఎలా అయితే ఎగ్జామ్స్, విశ్వాస జీవితంలో మనకు కూడా ఎగ్జామ్స్ ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో మనం పాస్ అయ్యామనుకోండి, ఎంత టఫ్ ఎగ్జామ్లో పాస్ అయితే అంత మంచి పొజిషన్ కదా. అలాగ మనం కూడా విశ్వాస పరీక్షలో మనం నిలబడితే దేవుడు మనకి సమృద్ధిని, మేలును కలుగజేస్తారు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనకి తోడుగానే ఉంటారండి. ఆయన మనల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయడు. ఆయన చెప్తారు కదా, నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు, అవమానపడనీయడు. అట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి పరిస్థితి ఏదైనా, ఎందులో అయినా సరే ఆయన తోడుగా ఉన్నారనే ధైర్యంతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ వందనాలు.